బోనాల జాతర అంటే ఫుల్ హడావిడి హడావిడి ఉంటారు. అమ్మవారి నాకు వచ్చిన ఈ అమ్మవారి కల్పించిన అదృష్టం అనుకుంటా, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఈ ఆషాఢ మాసంలో నేను వివిధ దేవాలయాలకు వెళ్ళి బోనం సమర్పించడం కానీ, వివిధ తొట్టెలకి పలారం బండ్లకి ఆంధ్రాలో కూడా వెళ్ళి బోనాలు చేయడం ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటా. పక్క రాష్ట్ర పౌరులకు కూడా బోనాలు పరిచయం చేసిండు. అప్పట్లో పెనుగంచిప్రోలు, ఒంగోలు, విజయవాడ కానీ, ఇంకా వైజాగ్ కానీ అట్లాంటి ప్లేసెస్లో బోనాలు చేసినాం అనమాట. ఒక ఊర్లో ఒక వారిని డిక్లేర్ చేసి వాళ్ళని అమ్మవారి అయ్యవారితో కళ్యాణం చేయించి జోగినిగా ఒక డిక్లరేషన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము శివశక్తి, మేము జోగిని అంటున్నారు. అసలు అది ఏ ఊరు డిక్లేర్ చేస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అదొక చిక్కుముడి అనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు ఒక ఊరికి, ఒక గ్రామానికి కట్టుబడి అట్లాంటి ఉండే చాలా మంది వస్తున్నారు అనే దానికి నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే జోగిని అనేది మాత్రం ఒకప్పట్లో ప్రకటించేవాళ్ళు మా టైంలో. ఇప్పుడు చాలా వరకు ఏరియాస్ లో వాళ్ళకి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. బట్ సున్నితమైన ఇది కాబట్టి నేను దాని మీద ఏం కామెంట్ చేయలేకపోతున్నాను. బట్ మీరు అన్న మాట 100% దాంట్లో వాస్తవం ఉంది. మెయిన్గా ఆషాఢం శ్రావణ మాసంలో మాత్రమే శివశక్తులు, జోగినీలు వీళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం ఎక్కేనికి వస్తూనే ఉంటారు. ఇప్పుడైతే ఆదరిస్తున్నారు, మొక్కుతున్నారు, వస్తారని ఎదురు చూస్తున్నారు. ముందుగానే ప్రీ బుకింగ్ చేసి ఇంతో అంత కట్నం ఇష్టం పోయే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. కానీ గతంలో జోగిని అంటే ఎట్లా ఉండేది? గతంకి ఇప్పటికైతే చాలా తేడా ఉందమ్మా. జోగిని అంటే ఒక వాల్యూ ఉండేదా? ఆ ఊరికే ఉండేది. ఆ వాల్యూ అంటే చనిపోతే వాళ్ళ సావుల ముందు ఆడడానికి, ఆడల ముందు అక్కడ ఆ దొరలు, పటేళ్ళు, పట్టువారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్, లేడీస్ బయటికి రారు. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జోగినీలు గడిపారో మనం అది ఊహించుకుంటే కూడా అసలు భయంకరంగా ఉంటది. బోనాలు అంటే జోగినీలకి, బోనాలకి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పడంలో సంకోచించాల్సిన అవసరమే లేదని అంటాను నేను. ఇంత పవిత్రంగా శ్యామల బోనం చేస్తుంది, కానీ ఎందుకు కొన్ని సందర్భాల్లో బియాండ్ బౌండరీస్ మీరు బిహేవ్ చేసిన పరిస్థితి ఉంటుంది. అది చాలా కాంట్రవర్సీ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుంది. శివశక్తులుగా అసలు పాడలు మొయ్యరు, మీరు బోనం ఎక్కిస్తారు, పోతారు, బోనం ఎక్కించి రావచ్చు కదా. ఎందుకు మీకు లొల్లి పంచాదులు? ఆగంగా రోడ్డు మీద కూర్చొని కూడా ధర్నా చేసే పరిస్థితి ఎందుకు అసలు? కరెక్టే, అది కాంట్రవర్సీయా ఏందా అని నేను అనలేను. కానీ వాస్తవంగా అన్నమాట పాడే మోయడం మాత్రం శివశక్తులకి విరుద్ధం. నేను చేశాను అంటే దానికి ఒక రీజన్ నేను సంఘానికి చెప్పగలుగుతానో లేదో, పద్ధతికి పరిస్థితికి చెప్పగలుగుతానో లేదో, నా ఆత్మకి చెప్పుకున్న ఆన్సరే మీకు చెప్తా. చాలా ఫేస్ చేసిన, నన్ను ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానించడము, శివశక్తులలో అది రావద్దు, చెప్పులు దండేస్తాము, శివశక్తులు బోనం దించేస్తాము, దాన్ని కొడతా, ఇట్లాంటి మాటలు తెలుసో తెలీదో శివశక్తులు చనిపోయినప్పుడు దండకాలు వేస్తే ఆ డెడ్ బాడీ కూడా ఇట్లా కదలిక ఇట్లా వస్తుంది అనేది 100%. నేను చాలా గర్విస్తున్నాను. అలాంటి పెద్ద సముద్రంలో నేను ఒక నీటి బిందువు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి బోనం కల్చర్ తెలిసి ఇట్లా ఎవరు దోషింది వాళ్ళకుండే ఆనవాయితీ ప్రకారం వెనకటోళ్ళు ఎట్లా చేసారో అప్పటికి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు మా ఇంట్లో కూడా మేము అట్లా చేసి బోనం ఎక్కిస్తాం. కానీ ఈ మధ్యలో శివశక్తుల బోనాలు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అంటే బోనం అంటే అది మాత్రమే ఎరుకుండే, యాప మండలం లేదంటే పువ్వులతో అలంకరించుడు, కానీ ఇప్పుడు చెంకీలు మిగతా అంతా కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో నేను నిజంగా చాలా చింతిస్తాను, బాధపడుతుంటాను. పసుపు కుంకుమ కనుమరుగైపోయింది. అక్కడ ఎక్కడ పసుపు కుంకుమలు కనిపించట్లేదు. అమ్మవారి కళ్ళు సూర్యునిలాగా తేజస్సు, ఆ రక్తము చిందే కళ్ళు ఉంటది కాబట్టి ఆమెకి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి పసుపు రంగు మల్లన్న స్వామికి, అమ్మవారికి, ఎల్లమ్మకి, అండ్ కుంకుమ వచ్చేసరికి మహంకాళమ్మకు ఉంటది. కత్తి, ఖడ్గము, శూలము అమ్మవారి రిప్రజెంటేషన్ ఆనవాళ్ళు కాబట్టి అవి చేతులలోనే ఉంటే బాగుంటది. చేతులు దాటి కింద పడితే అది కరెక్ట్ కాదు. కింద ఇరగోలు వేయడము, అది ఆభరణాలు అనేది, బొట్టు అనేది నొస్టికి పెట్టుకుంటేనే బాగుంటది. కాళ్ళకి పెట్టుకుంటే అది పారణ అవుతుంది, కానీ నొదటి బొట్టు కాదు. వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను జర్నలిస్ట్ కావ్య. ఇక మనకు తెలిసిందే గోల్కొండ కిలాకెళ్ళి జగదాంబిక అమ్మవారి గుళ్ళకెళ్ళి బోనాల జాతర షురు అవుతుంది. అట్నే మహంకాళి అమ్మవారికి తొలి బోనం, మారు బోనం సమర్పించే జోగిని శ్యామల. సో ప్రజెంట్ అయితే నేను శ్యామలక దగ్గర ఉన్నా. ఇంకా బోనాల ముచ్చట్లు అండ్ దాంతోపాటు బోనాల పవిత్రత గురించి అండ్ జోగిని వ్యవస్థ గురించి, శివశక్తుల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో మొదటిగా మీకు ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో బోనాల జాతర అంటే ఫుల్ హడావిడి హడావిడి ఉంటారు.
హైదరాబాద్ వాళ్ళు అయితే ఆషాఢం మాత్రం చేస్తారు, కానీ మీరు మాత్రం ఆషాఢం శ్రావణం అవును రెండు ఫుల్ బిజీగా ఉంటారు ఈ 2 నెలలు. అవును అవును. అమ్మవారి నాకు వచ్చిన ఈ అమ్మవారి కల్పించిన అదృష్టం అనుకుంటా, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఈ ఆషాఢ మాసంలో నేను వివిధ దేవాలయాలకు వెళ్ళి బోనం సమర్పించడం కానీ, వివిధ తొట్టెలకి పలారం బండ్లకి, ప్రతి గ్రామాల్లో చాలా వరకు విలేజెస్ మన తెలంగాణ కల్చరే కాకుండా ఆంధ్రాలో కూడా వెళ్ళి బోనాలు చేయడం ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటా. పక్క రాష్ట్ర పోలకు కూడా బోనాలు పరిచయం చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, ఉమ్మడి రాజధాని ఉన్నప్పటి నుంచి కూడా నేను బోనాలు చేస్తుండేదాన్ని కాబట్టి అప్పట్లో పెనుగంచిప్రోలు, ఒంగోలు, విజయవాడ కానీ ఇంకా వైజాగ్ కానీ అట్లాంటి ప్లేసెస్లో బోనాలు చేసినాం అనమాట. కొన్ని ప్రసిద్ధి టెంపుల్స్ ఇక్కడ గంగమ్మ జాతరలని అవన్నీ అవుతుంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్లో కూడా బోనాలు చేసినాం అనమాట. అయితే ఇప్పుడు శ్యామలక్క గురించి తెలియని వాళ్ళు ఉండరు, కానీ మిమ్మల్ని ఫస్ట్ తొలుతూనే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. జోగిని శ్యామల అంటే ఒక ఊరు, ఒక గ్రామస్తులు అప్పట్లో అసలు జోగిని వ్యవస్థ షురు అయినప్పుడు ఒక ఊరిలో ఒక వారిని డిక్లేర్ చేసి వాళ్ళని అమ్మవారి అయ్యవారితో కళ్యాణం చేయించి ఆ జోగినిగా ఒక డిక్లరేషన్ అనేది ఉండేది. సో అప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతున్నారు మీరు, తర్వాత సీనియర్స్ అట్లాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము శివశక్తి, మేము జోగిని అంటున్నారు. అసలు అది ఏ ఊరు డిక్లేర్ చేస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంకా అదొక చిక్కుముడి అనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు ఒక ఊరికి, ఒక గ్రామానికి కట్టుబడి అట్లాంటి ఉండే గ్రామాలు చిన్న చిన్న ఏమంటారు మండలాలు లాగా అయిపోయి, మండలాలు ఇప్పుడు ఏరియాస్ లాగా అయిపోయి అట్లా అవ్వడం వల్ల చాలామంది వస్తున్నారు అనే దానికి నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే అమ్మవారి భక్తి భావన అనేది ఉంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే జోగిని అనేది మాత్రం ఒకప్పట్లో ప్రకటించేవాళ్ళు. మా టైంలో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఆ అమ్మవారు వస్తున్న ఏరియాకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే అట్లా ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరకు ఏరియాస్లో వాళ్ళకి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. బట్ ఓవరాల్గా అమ్మవారి సేవ చేస్తున్నారు అనే దానికి కాబట్టి ఇది సున్నితమైన ఇది కాబట్టి నేను దాని మీద ఏం కామెంట్ చేయలేకపోతున్నాను. బట్ మీరు అన్నమాట 100% దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే అట్లా ఎవరు ప్రకటిస్తున్నారో ఇంకా వాళ్ళకి తెలియాలి. జోగిని అనేది ఒక చెప్పాలంటే నేను ఇప్పటికీ కూడా అంటాను, జోగిని అనకండి, శివశక్తిగా నన్ను గుర్తించండి. బికాస్ వ్యవస్థని రూపుమాపాలంటే కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిందే. సో అందులో భాగంగా జోగిని వ్యవస్థ గురించి పోరాడాను కాబట్టి మీరు జోగిని అనకుండా నన్ను శ్యామలగా, కొలిపాక శ్యామలగా నా ఇంటి పేరుతో కానీ, లేకపోతే శివశక్తి శ్యామలగా కానీ గుర్తించండి అని చాలా సందర్భాల్లో అంటారు. కానీ అది బై డిఫాల్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదమ్మా, ఆల్మోస్ట్ 30 years నుంచి నేను ఈ సేవ చేస్తున్నాను కాబట్టి ఇంకా అది పడిపోయింది జనాలకి. అయితే ఈరోజు ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటల్లో ఒకటి అన్నారు, శివశక్తిని గుర్తించండి అని. కానీ జోగిని వ్యవస్థల పడ్డ కష్టం ఏంది, అసలు దాంట్లో తిప్పలేంది అనేది మీరు అనుభవించి ఉన్నారు కాబట్టి ఆ మాట ఇవాళ అంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. వాస్తవమేనాది? వాస్తవంగా చెప్పాలంటే నాకు అప్పుడు అంటే సిటీలోనే ఉన్నాను కాబట్టి అట్లా గ్రామం పెత్తందారుల ప్రెషర్ కానీ అట్లాంటిది లేదు. అండ్ మోరోవర్గా చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. కానీ గ్రౌండ్ లెవెల్లో నేను దీని మీద స్టడీ చేసిన, చాలా విలేజెస్కి వెళ్ళిన, మహబూబ్ నగర్ సైడ్ వెళ్ళిన, సంగారెడ్డి వెళ్ళిన, ఏమంటారు మన సదాశివపేట, జోగిపేట ఇవన్నీ చూసా. మన బార్డర్ కల్చర్ అంతా బార్డర్ సైడ్ ఎక్కువ ఉండేది అప్పట్లో. వివిధ రకాలుగా వివిధ ప్లేసెస్లో ప్రాంతీయ ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాల వాళ్ళు ఆ కల్చర్ని ఓన్ చేసుకున్నారు. బట్ అన్ని ప్లేసెస్లో ఉంది జోగిని వ్యవస్థ ఉండేటప్పుడు కాబట్టి ఆ కల్చర్. బోనాలు అంటే జోగినీలకి బోనాలకి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పడంలో సంకోచించాల్సిన అవసరమే లేదని అంట నేను. అయితే ఒకటి అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. సో ఇంత పవిత్రంగా శ్యామలమ్మ బోనం చేస్తుంది, ఆట పాటలతో బోనం తీసుకో, కానీ ఎందుకు కొన్ని సందర్భాల్లో బియాండ్ బౌండరీస్ మీరు బిహేవ్ చేసిన పరిస్థితి ఉంటుంది, అది చాలా కాంట్రవర్సీస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుంది. అసలు శివశక్తిగా చెయ్యకూడని పనులు కూడా చేసిన పరిస్థితి. ఎగ్జాంపుల్, శివశక్తులుగా అసలుకి పాడలు మొయ్యరు. అసలు ఆ మోసిన వ్యక్తికి మీకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఇద్దరు ఒక రెబల్స్ ఒక వేదిక పైన ఇద్దరు కనిపించారంటే మిగతా వాళ్ళకి గడగడ వణికిపోయే పరిస్థితి. అట్లాంటిది ఏంది బియాండ్ బౌండరీస్ చేయడం అనేది? కరెక్టే.
అది కాంట్రవర్సీయా ఏందా అని నేను అనలేను, కానీ వాస్తవంగా అన్నమాట పాడే మోయడం మాత్రం శివశక్తులకి విరుద్ధం. ఇది శివశక్తులు ఎవరు చేయరది. నేను చేశాను అంటే దానికి ఒక రీజన్ నాకు చెప్తా. అది నేను సంఘానికి చెప్పగలుగుతానో లేదో, ఈ పద్ధతికి పరిస్థితికి చెప్పగలుగుతానో లేదో, నా ఆత్మకి చెప్పుకున్న ఆన్సరే మీకు చెప్తా. నాకంటే ఒక సీనియర్, మీరు అన్నారు కదా చాలా పచ్చిగడ్డేస్తే బగ్గు. ఆబ్వియస్లీ టీవీలలో అప్పుడు కాంట్రవర్సీస్, 10 ఏళ్ల క్రితం కాంట్రవర్సీస్, టీవీలలో డిబేట్లు పెట్టి మరి నన్ను విమర్శించిన వాళ్ళే మీరు అంటున్న పాడిమోసిన విషయము. అదొక్కటే చేశాను నేను. నాకంటే చాలా సీనియర్ ఆమె. మేమిద్దరం ఎప్పుడు అట్లా వైరలిజం ఉన్నా ఒక లాస్ట్ మూమెంట్లో ఒకలాంటి, ఆమె కూడా నాతో ఎక్కడన్నా కొన్ని సందర్భాల్లో కలిసి హాయ్ హలో అన్నట్టే ఉంది, కానీ అంత ర్యాపు లేదు మాకు. చెప్తున్నారు మీరన్న మాటనే పచ్చిగడ్డేస్తే బగ్గుమనేది. ఎప్పుడు నేను ఏ రోజు కూడా ఆమెను పెద్ద ఆవిడని గౌరవించాను, కానీ ఏ రోజు కూడా ఎవరి ముందు ఆమెని కించపరచలేదు. చాలా ఫేస్ చేసిన ఆమె వల్ల కొన్ని, నన్ను అంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానించడము, శివశక్తులలో అది రావద్దు, చెప్పులు దండేస్తాము, శివశక్తులు బోనం దించేస్తాము, దాన్ని కూడా ఇట్లాంటి మాటలు ఆమె ప్రోపగాండా చేసింది అప్పట్లో. బట్ ఏమో ఆమె ఆ రైవలిజం పెట్టుకొని చేసిందేమో అని అనుకున్నాను, కానీ ఏ రోజు కూడా నేను ఆమెని ఎదురుపడి నేను మాట్లాడలే. నేను ఒక్కటే చూసా, ఆమె సీనియర్, నేను జూనియర్. ఆమె నుంచి చూసి కొన్ని నేర్చుకున్నామో నేర్చుకోలేమో పద్ధతి అది పక్కన పెడితే, నాకంటే పెద్దది, నాతో యుద్ధం చేసింది ఆమెని. నేను లాస్ట్ మూమెంట్లో మా నాన్న చనిపోయినప్పుడు ఆమె వచ్చింది నా దగ్గరికి. అంటే నానున్నప్పుడు నా పక్కనే ఉంది. తను కొన్ని సందర్భాల్లో వచ్చి చూసుకుంది, శివశక్తులతో పాటు తను వచ్చింది. 1-2 సార్లు ఫోన్ చేసి ధైర్యంగా ఉండని చెప్పింది. నేను అన్నీ మర్చిపోయా. ఆ సందర్భంలో అన్నీ మర్చిపోయా. నాన్న నేను ఎప్పుడైతే ఆ ట్రామాలో ఉన్నానో అప్పుడు వచ్చింది కదా, సాత్కున్ మాఫ్ అనుకున్నాను, నేను వదిలేశాను. ఆ కర్మ నాదేమైనా ఏ జన్మలోనన్నా ఉందేమో, తనతో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకొని ఆ కర్మ తీరిపోయింది. మనిషి చనిపోయింది, ఇంకా నేను ఎవరితో గొడవపడాలి, ఎవరితో ఫైట్ చేయడానికి ఒక మనిషి ఉండాలి కదా. ఆ మనిషి చనిపోయింది. అదిగాక ఒక అంటే రిలేషన్ ఎలాగా మేము నాకు ఆమెకి ఎలాంటి బంధం ఉండేది అనేది పక్కన పెడితే, రైవలరీ గొడవలు ఉండేవి అని పక్కన పెడితే, తను ఒక శివశక్తి. మీకు తెలుసో తెలీదో, శివశక్తులు చనిపోయినప్పుడు దండకాలు వేస్తే ఆ డెడ్ బాడీ కూడా ఇట్లా కదలిక ఇట్లా వస్తుంది అనేది 100%. అప్పుడే వాళ్ళ మీద నుంచి ఇంకొకరి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది అమ్మవారు. ఇప్పుడు ఒక మనిషి దేహం వదిలేశాక ఆ పటం వేస్తామన్నమాట. ఆ పటం వేసినప్పుడు, ఆ పటంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే డెడ్ బాడీలో కూడా ఒక ఉలుకొచ్చేస్తుంది. అది చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ప్రూఫ్తో సహా ఉంటుంది అక్కడ. ఆ వాయిద్యాలు వాయిస్తూ దండకాలు వేసి అమ్మవారిని పిలిపిస్తారు. అప్పుడు వాళ్ళ ఒంటి మీద నుంచి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఒంటి మీదకి వెళ్తుంది అమ్మవారు. ఆ టైం, ఆ లాస్ట్ రైట్స్ గౌరవంగా ఇవ్వాలి అందరూ. రేపు నేను కూడా పోయినప్పుడు నా శివశక్తులు ఉంటారా, దునియా ఉంటారా, ఇది అన్నీ పక్కన పెడితే ఒక హ్యూమానిటీ ఉండాలి మనలో. శివశక్తుల్లో ఒక హ్యూమానిటీ రావాలి. నేనే దేవుడిని అనే మాటని పక్కన పెట్టుకొని, నేను దేవుడి అంశని అనుకొని మాత్రమే చేశాను. నేనే దేవుడిని అనే అహం అది పక్కకు పెట్టేసి నేను ఆ పాడ మోసాను. అసలు అది కాంట్రవర్సీ, అసలు ఎందుకు మోసింది, అట్లా మోయొద్దు, శివశక్తులు అట్లా చేయొద్దు, శివశక్తులు భ్రష్టు పట్టిస్తుంది అని అన్నారు. నేను కేవలం ఒక హ్యూమానిటీ, నాకంటే ఒక సీనియర్కి ఇచ్చే లాస్ట్ రైట్స్లో ఇచ్చే రెస్పెక్ట్, మా ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నాయో అట్లీస్ట్ ఆ సోల్తో నేను కడిగేసుకున్నాను. అది ఆ సోల్కి నాకు ఆ వైరం ఏదైతే ఉందో దాన్ని నా నుంచి నేను ప్రొసీడ్ అయినా అనుకుంటా. అంటే ఆ గొడవని నేను ఇక్కడికి అంతం చేస్తున్నాను అనేది నేను తనకి చూసుకున్నాను. తను కూడా అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా చాలా బాగా దే ఫెల్ట్ హ్యాపీ. అయితే మీరు అన్నది కరెక్టే. మెయిన్గా శ్రావణ మాసంలో మాత్రమే శివశక్తులు, జోగినీలు వీళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం ఎక్కేనికి వస్తూనే ఉంటారు. ఇప్పుడైతే ఆదరిస్తున్నారు, మొక్కుతున్నారు, వస్తారని ఎదురు చూస్తున్నారు. ముందుగానే ప్రీ బుకింగ్ చేసి ఇంతో అంత కట్నం ఇష్టం పోయే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. కానీ గతంలో జోగిని అంటే ఎట్లా ఉండేది? గతంకి ఇప్పటికైతే చాలా తేడా ఉందమ్మా. ఇట్లా ఎవరు కూడా బోనాలు ఉపాధి ఎవరిది కాదు. అప్పుడు ఉపాధి లాగా జోగిని అంటే ఒక వాల్యూ ఉండేదా? ఆ ఊరికే ఉండేది.
ఆ వాల్యూ అంటే నేను గ్రౌండ్ లెవెల్లో చేసింది మాత్రం అంత వాల్యూ కదా. ఓన్లీ బోనాలు కొత్తగా పంటలు వచ్చినప్పుడు వాళ్ళు ఫార్మాలిటీస్ చేయడానికి వాళ్ళు రావాలి, చనిపోతే వాళ్ళ సావుల ముందు ఆడడానికి, పాడల ముందు అంటే ఓన్లీ ఒక నృత్యం. అక్కడ ఆ దొరలు పటేళ్ళు పట్టువారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ లేడీస్ బయటికి రారు. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జోగినీలు గడిపారో మనం అది ఊహించుకుంటే కూడా అసలు భయంకరంగా ఉంటుంది. నేను చాలా గర్విస్తున్నాను. అలాంటి పెద్ద సముద్రంలో నేను ఒక నీటి బిందువు నా వంతు నేను సహాయం చేసిన ఈరోజు జోగిని వ్యవస్థని నిర్మూలించగలిగినాం. ఎందుకంటే మీకు తెలుసు 10 years బ్యాక్ 15 years బ్యాక్ కూడా చాలామంది జోగినీలను చేసిన వాళ్ళు ఉండే, ఎక్స్ప్లాయిటేషన్ చేసిన వాళ్ళు అనేది. నేను అనేది ఇప్పుడు బోనం చేసేవాళ్ళు జోగిని అని చెప్పుకుంటే దాన్ని అంటే వేరే విధంగా కాదు. జోగిని అంటే ఫైన్, అది ఓకే. కానీ జోగిని వ్యవస్థ అనేది ఒక గ్రామానికి కట్టుబడి ఉండేది, ఒక ఏరియాకి కట్టుబడి ఉండేది, ఒక దేవస్థానానికి కట్టుబడి ఉండేది. సో ఆ గుడికి సంబంధించిన జోగిని ఆ ఊరికే ఆ ఏరియాకే ఉంటుంది, వేరే ప్లేస్లో ఉండదు. శ్యామలలాగా ఎవరు నెవర్ బిఫోర్ ఎవరు వేరే వేరే ఏరియాలో కూడా ఆడపడుచు అవ్వడం ఓన్లీ నాకే దక్కిన అవకాశం అది. అంటే ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఎస్, కాకపోతే శ్యామల అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని కూడా విన్నాం. మీరు బోనం ఎక్కిస్తారు, పోతారు, బోనం ఎక్కించి రావచ్చు కదా, ఎందుకు మీకు లొల్లిలు పంచాదు? ఆకంగా రోడ్డు మీద కూర్చొని కూడా ధర్నా చేసే పరిస్థితి ఎందుకు అసలు? కరెక్టే అడిగినావు. రోడ్డు మీద కూర్చొని కూడా బోనం చేసే పరిస్థితి ఎందుకు నేను దాన్ని ఇది చేశానంటే, ఈ రోజు నాతో ఈ వ్యవస్థ అంతమవుతుందేమో. ఎక్స్ప్లాయిటేషన్ అనట్లేదు, కల్చర్ రిప్రజెంటేటివ్గా చూడండి. ఈ కల్చర్ని బోనాల కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలంటే తెలంగాణలో ముఖ్యంగా రెండు పండగలు చాలా ఉన్నాయి, వందలాది పండుగలు ఉన్నాయి. కానీ అందులో రెండే ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి బోనాల పండగ, తర్వాత బతుకమ్మ. బతుకమ్మ ఎప్పుడు వచ్చింది? నవాబుల కాలం నుంచి వాళ్ళు వచ్చినప్పుడు. అమ్మవారి బోనం అప్పటి నుంచే కాదు, దేవాన దేవతలు ఎల్లమ్మ తల్లి ఏడంత్రాల బోనం సత్యాన బోనం చేసింది. మనం ఈరోజు అమ్మవారిగా కొన్ని వేల సంవత్సరాలు నుంచి మనం చూస్తే అమ్మవారు ఆమె బోనం చేసింది, ఆమె స్వయంగా ఎల్లమ్మ తల్లే బోనం చేసింది. ఈరోజు మనం ఎల్లమ్మకు బోనం సమర్పిస్తున్నాం, కానీ ఎల్లమ్మనే బోనం చేసిన నుంచి మనం ఉంది. కాబట్టి బోనాల పండుగకు ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ పాతది ఉంది. కాబట్టి ఆ కల్చర్ని నేను కాపాడాలి, ఆ కల్చర్ని రిప్రజెంటేషన్ చేసే వాళ్ళ గౌరవం ఇస్తే. మనం ఇప్పుడు రాముడు ఎప్పుడో కళ్యాణం, పూర్వంలో ఎప్పుడో రాముడి కళ్యాణం జరిగింది, ఆ కల్చర్ కొనసాగిస్తున్నారు కాబట్టి రామ కళ్యాణం జరుగుతుంది. సో ఇట్లాగే బోనాల పండుగని కూడా ముందు తరాలకు తీసుకెళ్ళగలగాలి. బోనాని పవిత్రతని, విశిష్టతని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే, నేను ఖచ్చితంగా రోడ్డు మీద కూర్చున్నా, నేను పోలీసు వాళ్ళతో అవమానం పడ్డా, చీట్కరించినా, నన్ను రక్కి, నన్ను తోసి ఎన్ని చేసినా, స్టిల్ నాకు ఒక ఆశ ఏంటంటే, శ్యామల శాశ్వతం కాదు, నేను చేసే పని మాత్రం డెఫినెట్గా శాశ్వతం అవ్వాలని అదొక సంకల్పంగా అనుకున్నాను. అందుకే నువ్వు అన్నో చూడు లొల్లి ఎందుకు అని. ఆ లొల్లి ఎందుకు చేస్తానంటే, నా పేరు శాశ్వతం ఉంటుందేమో, నేను మాత్రం శాశ్వతం కాదు. నా తదనంతరం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నా ఈ కల్చర్ని ఇంకా ముందుకు 100,000 సంవత్సరాలకు ముందుకు వెళ్ళాలనేది నా ఇది. అట్లా అని ఎక్స్ప్లాయిటేషన్ చేయమనట్లేదు. మీరు అన్నారు కదా ఊర్లలో ఇట్లుంటుంది జోగినీలు అంటే, ఇప్పుడు ఎవరికాళ్ళు జోగినీలు అనుకుంటున్నారని. ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా హాయిగా బోనాలు ఎత్తుతున్నారు కాబట్టి ఆ విషయం నేను మాట్లాడట్లేదు. లేకపోతే దాని మీద కూడా ఒక పెద్ద సబ్జెక్టే. ఎందుకంటే వాళ్ళని ప్రకటించిన వాళ్ళు ఎవరు, వాళ్ళని అలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎక్స్ప్లాయిటేషన్ కాదు, ఇక్కడ ఓవరాల్గా అమ్మకి బోనం సమర్పిస్తున్నారు కాబట్టి ఫైన్. అయితే బోనం సమర్పిస్తున్నారు అని తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి బోనం కల్చర్ తెలిసి ఇప్పటికీ కూడా కొంతమంది పరమాన్నము, కొంతమంది పచ్చన్నము, పచ్చ ఆకుకూర, పచ్చి పులుసు, బెల్లం సాక, ఇట్లా ఎవరు దోషింది వాళ్ళకుండే ఆనవాయితీ ప్రకారం వెనకటోళ్ళు ఎట్లా చేసారో అప్పటికి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు మా ఇంట్లో కూడా మేము అట్లా చేసి బోనం ఎక్కిస్తాం. కానీ ఈ మధ్యలో శివశక్తుల బోనాలు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడడానికి. వెనకటికి మేము చూసినప్పుడు పెద్ద పెద్ద కుండలు వేసేటోళ్ళు, తర్వాత పెద్ద పెద్ద బిందెలు ఉండేవి, అవి కూడా ఏంటంటే మంచిగా పసుపు కుంకుమలు అక్కడక్కడ వాళ్ళు రాసింది సున్నం తెల్లది ఆడాడగానే వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి బోనాలు ఎందుకు గాని వస్తలేవు? అంటే బోనం అంటే అది మాత్రమే ఎరుకుండే, యాప మండలు లేదంటే పువ్వులతో అలంకరించుడు. కానీ ఇప్పుడు చెంకీలు మిగతా అంతా కూడా కనిపిస్తుంది. అండ్ బోనం పెట్టే విధానం కూడా మారింది. ఈ విషయంలో నేను నిజంగా చాలా చింతిస్తాను, బాధపడుతుంటాను.
సందర్భం ఎట్లా అయిందంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయిపోయే విధంగా చెప్పే విధంగా మా సొసైటీలో కూడా కొందరు సీనియర్స్ చెప్పి ఇది కాదు ఇలా చెయ్యాలి అని వాళ్ళ పిల్లలకి చెప్తే మేబీ అది కంటిన్యూ అయ్యేదేమో, వాళ్ళు కూడా కొంత లీనియన్స్గా వదిలేయడం వల్ల అది రాను రాను వేరే విధంగా దారి తీసింది. ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఇప్పుడు బోనాల అలంకారంగా లేదు, అవన్నీ స్టిక్కర్లు కానీ లేకపోతే వేరే వేరే విధంగా కుందన్స్ కానీ ఇంకా వేరే విధంగా చేస్తున్నారు. పసుపు కుంకుమ కనుమరుగైపోయింది, అక్కడెక్కడా పసుపు కుంకుమలు కనిపించట్లేదు. మనము అప్పట్లో చేసే ఆచారం ఏంటంటే కుండ ఉండేది. కుండ తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడే చాలా, ఎందుకంటే ఎల్లమ్మకి చేస్తాం, పోషమ్మకి చేస్తాం, దుర్గమ్మకి చేస్తాం, అన్ని కుండలు నిండిపోయేవి. ఒక కుండ పగిలిపోతే సెంటిమెంట్, అయ్యో పగిలిపోయిందని ఒక ప్రత్యేక పాత్ర ఓన్లీ బోనానికే పెట్టి పసుపు కుంకుమ, నువ్వు బోనం చూస్తే కుంకుమ పసుపే ఉంటుంది. పసుపు అంటే కుంకుమ బోనం రెడ్గా చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, నేను మహంకాళి శక్తికి ప్రతీక. కుంకుమ రక్తానికి, ఆమె కళ్ళు కరాల వదనం అని ఉంటుంది, అమ్మవారి కళ్ళు సూర్యునిలాగా తేజస్సు, ఆ రక్తము చెందే కళ్ళు ఉంటుంది కాబట్టి ఆమెకి ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి పసుపు రంగు మల్లన్న స్వామికి, అమ్మవారికి, ఎల్లమ్మకి, అండ్ కుంకుమ వచ్చేసరికి మహంకాళమ్మకు ఉంటుంది. మహంకాళమ్మ తొలి బోనం ఎత్తుకుంటున్నాను నేను కాబట్టి అప్పుడు ఆ కుంకుమ నాకు పుయ్యాలని అనిపించింది నాకు. అయితే దానికి నేను పసుపు పూసి కుంకుమ పెట్టేసరికి అది ఎర్రగా వచ్చేసింది అనమాట. నాకు అప్పటి నుంచి ఆ మెసేజ్ ఏమో అనుకొని ఆ కుంకుమ పెట్టడమే ఇప్పటి వరకు, కుంకుమ పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టడం నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను అదనమాట. అయితే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, అమ్మవారికి త్రిశూలం, కత్తి ఇవన్నీ. సో బోనమేమో భోజనంగా రిప్రజెంట్ చేస్తాం, అట్లనే మనం భావించి అమ్మవారికి నైవేద్యం పెడతాం. అట్లనే అమ్మవారి త్రిశూలం, కత్తి, గవ్వలదండ, శరకోల ఇవన్నీ కూడా చాలా అమ్మవారి పవిత్రతగా భావిస్తుంటారు కదా. అయితే ఇప్పుడు శివశక్తులు బోనం ఎత్తుకొని ఆడేటప్పుడు వాటిని కూడా యూజ్ చేస్తుంటారు. నిజంగా అమ్మవారు వచ్చినప్పుడు అట్లాంటివి యూజ్ చేయొచ్చునా? యూజ్ అంటే కత్తి పట్టుకొని తిప్పడం, కత్తి నోట్లో పెట్టుకోవడం కావచ్చు, శరకోల కింద పెట్టి ఆడడం, ఆ నృత్యం చేయడం కావచ్చు. కరెక్టే. కత్తి, ఖడ్గము, శూలము అమ్మవారి రిప్రజెంటేషన్ ఆనవాళ్ళు కాబట్టి అవి చేతులలోనే ఉంటే బాగుంటుంది. చేతులు దాటి కింద పడితే అది కరెక్ట్ కాదు. మీరు అన్నమాట 100% కరెక్ట్. కింద ఈరగోలలు వేయడము, అది ఆభరణాలు అనేది, బొట్టు అనేది నొస్టికి పెట్టుకుంటేనే బాగుంటుంది. కాళ్ళకి పెట్టుకుంటే అది పారణ అవుతుంది కానీ నొదటి బొట్టు కాదు. సో కుంకుమ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టాలి, ఆనవాళ్ళు ఎట్లా పట్టుకోవాలో అలాగే పట్టుకోవాలి. దానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. త్రిశూలం, కత్తి, ఖడ్గం ఇవన్నీ చేతుల్లోనే బాగుంటుంది. కింద పెట్టేసి కింద ఆడితే అది కరెక్ట్ కాదు. నోట్లో పెట్టుకొని అవన్నీ మీరు అన్నట్టు అంటే ఒక జిమ్నాస్టిక్ విన్యాసాల్లాగా అయిపోతుంది రాను రాను. అది కూడా ఆలోచించాలి, వాళ్ళు చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం ఆలోచించాలి. మనం కల్చర్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం ఒక సంస్కృతిని అద్దం పట్టే విధంగా మనం ఇంకా భావితరాలకు మనం ఒకటి తీసుకెళ్ళాలి. మనం ఒకటి కొత్తదనం తెస్తున్నాం అనే దాంట్లో పడి మొత్తం మన పద్ధతులనే మార్చేయడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు మంటలు వేయడము, కింద చేయడము, ఇదంతా నేనైతే 100% నన్ను చాలామంది అడుగుతారు, అట్లా ఇట్లా చేస్తారు మీరు, మంటలు తీస్తారు మీరు, మంటలు చేస్తారా, నిప్పులంతా రౌండ్గా పెట్రోల్ పోసి అంటించి అందులో ఆడతారు అంటే ఇవన్నీ విన్యాసాలు మా వల్ల కాదు, మేము చెయ్యమని కూడా చెప్తాం. చాలా ప్లేసెస్లో మమ్మల్ని కూడా అడుగుతారు, ఇట్లా చేస్తారా మీరు, అట్లా చేస్తారా. అట్లా చెయ్యం బాబు. బోనం అంటే బోనం ఇంటి దగ్గర నుంచి వస్తే అమ్మవారి గుడి దగ్గర వరకు బోనం ఎట్లా పోవాలో అట్లాగే పోతుంది. మేము అట్లాంటివి చేయమని, ఎందుకంటే నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అట్లా నన్ను కూడా అడిగారు, మేము ఇట్లా రౌండ్గా మంటలు వేస్తాము. ఆల్రెడీ నేను బోనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ అది చేయబోయారు కూడా, మా పిల్లలు దగ్గరుండి ఆపేశారు. ఎందుకంటే అట్లాంటివి నేను కంప్లీట్ దానికి అపోజ్. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ అమ్మ బోనమే ఆవహించి అమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బోనం ఎక్కిస్తే బాగుంటుంది కానీ జిమ్నాస్టిక్లు కాదు. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు లాస్ట్లో మాట్లాడుకుంటాం, బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మవారు ఆవహిస్తుంది కాబట్టి మాకు ఆ బోనం బరువు తెలియదని. కానీ మీరు బోనం ఎత్తుకొని వచ్చేటప్పుడు మీ ఆటపాట అందరికీ ఎరకనే, నాకే కాదు అందరికీ తెలుసు. మధ్య మధ్యలో పటాల అవి ఏంటి అది వేస్తుంటారు, అది ఎందుకు వేస్తుంటుంటారు అనేది చాలా మంది అనుకుంటుంటారు. అది ఎందుకు వేస్తుంటారంటే, మధ్యలో ఎందుకు వేస్తుంటారంటే 3 తోవల దగ్గర కొన్ని దుష్ట శక్తులు అవి ఆవహించి ఉంటాయి. కొంచెం ఆ బోనానికి ఇబ్బందులు పెట్టే శక్తులు కూడా అమ్మవారి చుట్టూ దుష్టశక్తులు ఎట్లాగైతే ఉంటాయో మీరు చూడండి, అక్కడ ఇష్యూస్ జరుగుతుంటాయి, గొడవలు అవుతుంటాయి, టక్కునుంటారు, మంచిగా ఉంటారు, నెత్తులు బలగొట్టుకుంటారు, రక్తం కారుతుంటుంది. అదంతా దుష్టశక్తుల మహిమ.
ఆ క్రియేటివ్ ఆఫ్ హైపర్నెస్. అందుకే ఆ అమ్మవారిని ఆ పట్టం వేసి అందులో మళ్ళీ ఆ నిమ్మకాయలు దొక్కించి కొంచెం శాంతిపరిచి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం. ఆ అగ్రెసివ్నెస్ నుంచి ఆ కూల్ చేయడానికి, అమ్మవారిని ఆ రౌద్రం నుంచి కొంచెం కూల్ చేయడానికి అక్కడక్కడ పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తూ వస్తుంటారు. ఆ 3 తోవల దగ్గర అట్లాంటి ప్లేసెస్లో చేస్తుంటారనమాట. దానికి కూడా ఒక ఇది ఉంది, అంటే పలకపట్టం వేరే ఉంటుంది, నార్మల్గా వేసేది వేరే ఉంటుంది. పలకపట్టం అంటే ఒగ్గు వాళ్ళు మాత్రమే వేసేది, దాని మీద కొన్ని ఇది ఉంటాయి అన్నమాట. అది వాళ్ళు వేసి అక్కడ వేసి అమ్మవారిని అంటే నేలని పవిత్రం చల్లుతుంది. అయితే ఇప్పుడు ఆషాఢం శ్రావణం ఈ 2 మాసాల్లో మాత్రమే బోనాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఎల్లమ్మ కళ్యాణం అట్లా చేస్తూ ఉంటారు. మరి శ్యామలమ్మ ఏం చేస్తుంటుంది? అండ్ ఇప్పుడు ఉండే దాంట్లో మస్తు డిమాండ్, మంచి రెమ్యునరేషన్ కూడా అంట కదా, వాస్తవమేనా? హైయెస్ట్ టాప్ మీరే అంట కదా, నిజమేనా? అందరు అట్లా చెప్తుంటుంటారు. టాప్ నేనైతే మరి అది ఇచ్చిన వాళ్ళని అడగాలి మీరు నన్నంటే. మరి అంటే వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారేమో నాకైతే తెలీదు. బట్ నాకు ఇచ్చే వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. కొంచెం కష్టమే నన్ను మోయడం కష్టం అంటున్నాను. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే శ్యామల హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఒక్కటే తెలుసు. కానీ నాతో పాటు ఒక 10 మందిని బతికిస్తా నేను. వాళ్ళు ప్యాకేజ్ లాగా ఇచ్చినప్పుడు ఇంకొక 10 మంది నాతో ఒగ్గు కళాకారులు ఉంటారు, బౌన్సెస్ ఉంటారు, నాయంబట్టుండే పిల్లలు అందరూ ఉంటారు. అందరికీ ఒక ఉపాధి, అందరికి ఒక సెలబ్రేషన్, అందరికి ఒక ఇది ఫెస్టివల్ మాహోల్ని నేను అందరికి బోనాల పండుగ చూపిస్తారా? 100% చూపిస్తా. 2 నెలలు కాకుండా కూడా కొందరు ఎట్లా అంటే పెళ్లిళ్ళు ఉంటాయి, పెళ్లికి ముందు అమ్మవారి కళ్యాణం చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు బోనాలు చేస్తారు. కొందరు మొక్కుబడులు ఉంటాయి, బర్త్డేస్ డెత్ డేస్ చెప్పి రావు, అవి ఆ టైం అంతే ఉంటుంది. సో బర్త్డేస్ కొందరు పిల్లలు పుడితే చేస్తాం, మేము మొక్కుంటాం. 21కి అమ్మవారి దగ్గర తొట్టెలలో ఇస్తాము, ఫస్ట్ ఇయర్ బర్త్డే అక్కడ చేసుకుంటాము, ఈ గుడి దగ్గర చేస్తాము, ఆ గుడి అట్లా చేసుకొని అప్పుడు కూడా పిలిపించి బోనాలు తెప్పించుకుంటారు. కాబట్టి అడపదడప ఎవ్రీ ఒక పితృపక్షంలో తప్ప ఆల్మోస్ట్ అన్ని టైమ్స్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు 10-15 ఏళ్ల నుంచి వాళ్ళ ఇళ్లలో నుంచి నేను బోనాలు ఎత్తుకుంటున్నాను. కొంతమంది VVIPs నుంచి, అంటే వాళ్ళకి బాగా జరిగితేనే కదా మళ్ళీ మనం పిలిపిస్తారు. చాలా మంది ఉన్నారు, పేర్లు అయితే మీ అందరికి తెలిసిందే. నేను ఓపెన్ గా మీరే చెప్పొచ్చు పేర్లు, నేను ఎవరెవరి దగ్గర బోనాలు ఎత్తుకుంటాను. అంటే మాకు తెలిసి తొలుత బోనం అక్కడ నుంచి రావడం, మంత్రి గారు స్వాగతం పలకడం అనేది కళ్ళారు అందరం చూస్తుంటాం. సో అది కాకుండా కూడా చాలా మంది శ్యామలమ్మని బోనంకి పిలుస్తారు అని అంటుంటారు. అవును, అంటే చాలా ప్లేసెస్ లో నేను పార్టీస్ తో సంబంధం లేదు. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా వాళ్ళ త్రిశక్తి ఆలయం కరీంనగర్ లో ఉంటది, ఆ టెంపుల్ కి కూడా నవరాత్రులు గానీ బోనాలు చేసినప్పుడు గానీ ఇన్వైట్ చేశారు. మన BRS లో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇళ్లలో బోనాలు, అందులో కాళయాదయ్య గారు కూడా వాళ్ళ ఏరియాలో, ఆ చుట్టుముట్టు ఏరియాలలో దాదాపు ఒక 15-20 ఊర్లకి నేను బోనాలు ఎత్తుకున్నాను. అంటే ఒక్కొక్క ప్లేస్ లో నాకు పార్టీలతో సంబంధం లేదు. అమ్మవారు ఎవరు నన్ను పిలిపించుకుంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి చేసేదాన్ని. అప్పుడు జగారెడ్డి గారు కూడా అప్పట్లో బోనాలు చేయించారు. ఇక్కడ కూడా చాలా మంది పొలిటీషియన్స్ VVIPs లో ఎత్తుకుంటాను. టైం చూసి, అంటే ఒకటే టైంలో ఉంటే కొన్ని మిస్ అవుతానేమో, కానీ మిగతా చాలా ప్లేసెస్లో అమీన్పూర్ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన మున్సిపల్ చైర్మన్, వాళ్ళ ఇంట్లో 2 yearsకి ఒకసారి బోనం చేస్తాను. అట్లా చాలా మంది VVIPs ఉన్నారు. అయితే మీకు కొన్ని నియమాలు ఉంటాయి అంటారు, వాస్తవమేనా? ఫుడ్ దగ్గర నియమాలంటే బోనం చేసే వరకు మాత్రం ఒక్క పొద్దుతో ఉంటాము. అంటే శుభ్రమైన బట్టలు, కొత్త బట్టలు అయితే కొత్త బట్టలు, ఎవరైనా వాళ్ళు పిలిస్తే బియ్యం పోస్తే ఆ బియ్యం పోసి ఆ చీర కట్టుకొని దాని మీద బోనం ఎత్తుకుని ఉంటాయి. ఈ నియమాలతో పాటు దేహ నియమాలు కూడా బోనం చేసేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ అందరూ ఆలోచించేది ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ కాదు ఇక్కడ అమ్మవార్లకు చేసేది, నాన్ వెజ్తోనే చేస్తారు కాబట్టి వెజిటేరియన్, అందరూ వెజిటేరియనా, శివశక్తులు వెజిటేరియన్లా ఉంటారు అనేది కాదు. అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరు తినాలి? ఆ మొదటి ప్రసాదమే మాకిస్తారు, ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిందే మాకిస్తారు. కాబట్టి బోనం అయిపోయిన తర్వాత వి బికమ్ నాన్ వెజిటేరియన్. బోనంకి బిఫోర్ ప్యూర్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఆ అమ్మవారికి సేవ చేసే వరకు ఆ ఎంగిలి పడకుండా, మేమెంగిలి పడకుండా, బోనాన్ని ఎంగిలి చేయకుండా బాగా పద్ధతిగా ఒక మడి ఆచారం లాంటిది. ఆల్మోస్ట్ మా శివశక్తులు కొంతమంది
మడి చేసినంత పని చేసేస్తాం, అంటే చాలా బోనం విషయంలో మాత్రం జాగ్రత్తలు పడతాం. చాలా మంది పడతారు, నేను ఒక్కదాన్ని కాదు, చాలా మంది నిష్టగా చేసే వాళ్ళు నియమాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా మన తెలంగాణ అమ్మ శాఖం అన్ని నడుస్తాయి అన్నమాట. అయితే ఇంకొకటి ఇండైరెక్ట్ గా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే క్వశ్చన్ ని నాతో ఇలా తీపిచ్చినాను. అరే మన తెలంగాణ పండుగలు బోనాలంటే మనం ఏది కాదు, యాటలు కోస్తాం, దావత్ చేస్తాం, చుట్టాలని పిలుస్తాం, ఆడపడుచులని పిలిచేదే అందుకు. అవును, బ్యూటిఫుల్. అయితే ఇంకొకటి, ఇప్పుడు శ్యామలమ్మ మొత్తం ఇయర్ మొత్తం ఏమేం చేస్తుందో అన్ని చెప్పారు, కానీ ఇది వరకు సినిమాలు కూడా ఈ మధ్యకాలం ఏమైంది, కొంత సైలెంట్ గా అయిపోయారు. ఏమైనా సీరియల్స్ గిట్ల ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? లేదు సీరియల్స్ ఏమి నేను సీరియల్స్ ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు. ఆఫర్స్ కూడా వస్తున్నాయి, చాలా వస్తుంటాయి, కానీ నేను సీరియల్స్ చేయలేదు. సినిమాలు కూడా చూసి సెలెక్టెడ్ గా చేస్తాను, ఎందుకంటే సీరియల్ వేరు, సినిమా ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక డేట్స్ ఉంటాయి, అయిపోతుంది. సీరియల్స్ అట్లా కాదు, సీరియల్స్ ప్రొలాంగ్ అవుతుంటాయి, దాన్ని టైం ఇవ్వలేము, మన డేట్స్ ఆ డేట్స్ సెట్ అవ్వవు. ఒక సీరియల్ 1 year నడిచిందంటే ఒక సీరియల్లో ఆల్మోస్ట్ 20 dates అడిగారు నన్ను. నేను బోనాలలో ఆ 20 dates నేను వాళ్ళకి ఎట్లా సమకూర్చగలుగుతాను, కాబట్టి ముందే ఆ సీరియల్ జోలికి వెళ్ళలేదు, ఫస్టే ప్రిపేర్ అయిపోయినాను. బికాజ్ నాకు మంచి లీడ్స్ కూడా వచ్చినాయి, కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ వచ్చినాయి, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఫీల్ అవుతారేమో, కానీ మంచి క్యారెక్టర్స్ ఉన్న సీరియల్స్లలో కూడా అడిగారు. అది కాకుండా సినిమాలు ఎందుకు టైం చూసి చేసుకుంటానంటే, నా టైం నేను కన్వీనియంట్ ఇవ్వగలుగుతాను, నా డేట్స్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం అనుకుంటే మన డేట్స్ ఇస్తాను. చేస్తూ ఉన్నాను సినిమాలు, అప్పుడు అడపాదడప, ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్గా లేను. ఎవరన్నా నన్ను వచ్చి అడిగితే ఒక 4 సినిమాలు వస్తే అందులో 1 or 2 సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను. అందులో మొన్న ఈ మధ్య కూడా ఒక సోలో సాంగ్, బోనాల అమ్మవారి మీదే ఒక సాంగ్ ఉంది, ఒక మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్తో వచ్చారు వాళ్ళు. అది కూడా దాంట్లో ఒగ్గు కళాకారులకి శివశక్తులకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది, కాబట్టి అందులో స్పెషల్ సాంగ్, స్పెషల్ గెస్ట్ అపీరియన్స్, స్పెషల్ సాంగ్ చేయించారు, అందులో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఉంది. నా గురించే ఆ సాంగ్ పెట్టారు అని చెప్పారు. ఊహించుకున్నప్పుడే ఆ సాంగ్ ఊహించుకున్నప్పుడే మీరే చెయ్యాలి అని అడిగారు, కాబట్టి ఆ సాంగ్ కూడా చేశాను. మోస్ట్ ప్రాబబ్లీ రిలీజ్ అవుతుంది మా సినిమా, అది కూడా చేస్తుంటాను. అది టీవీ షోస్ కూడా బోనాల గురించి ఎవరైనా పిలిస్తే వెళ్తాను. సీనియర్స్తో వర్క్ చేస్తున్నానమ్మా నేను. వీరంగం సినిమాలో అయితే రమాప్రభ గారు, కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, బాబుమోహన్ గారు ఉంటారు, జేస్దాస్ గారు నా టైటిల్ సాంగ్ పాడారు. ఐఎమ్ బ్లెస్డ్. అసలు సినిమా రంగమేంది, నేను రావడమేంది. వందే మాత్రం శ్రీనివాసరావు గారు, గోరే టెంకన్న ఒక సాంగ్లో ఆయన వెనకాలో అది ప్లే చేస్తుంటారు, నేను ఆయన ముందు ఆడుతుంటాను. ఇంత లెజెండ్స్తో వర్క్ చేశాను, నాకు ఆ ఎక్స్పీరియన్స్. ఆశీష్ విద్యార్థి ద మోస్ట్ పోకిరి సినిమాలో ఉంటారు ఆయన, అసలు ఆయన విలన్, అందులో ఆయన పటేల్ ఉంటారు, నేను ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటాను. ఇంత మంచి ఆర్టిస్టులతో చేశాను. మొన్న కూడా తనకెళ్ళ భరణి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక మంచి డైరెక్టర్, మా ఫస్ట్ సినిమా చేసిన వేముగంటి అని డైరెక్టర్ గారు, ఆయన గంగా సినిమా కూడా దేవదాసి వ్యవస్థ మీదనే తీశారు. రోజు శ్యామలని ఇందాక సందర్భం చెప్పినప్పుడు ఇట్లాంటి ఫైర్ బ్రాండ్ కూడా కొన్ని నెలల పాటు చాలా నిశ్శబ్దంగా అయిపోయింది అని విన్నాం, వాస్తవమేనా? ఎందుకంటే అమ్మ తర్వాత బాపు అయిపోయిన తర్వాత ఎవరు లేరు అని ఒక ఫీల్, ఒక ఎలోన్ ఫీలింగ్ లో, ఒక డిప్రెషన్ లోకి వచ్చింది ఫైర్ బ్రాండ్ అన్నాం, వాస్తవమేనా? 100%. ఎందుకంటే నేను ఎంత ఇది చేసినా నాలో ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నారు, నాకు ఒక మనసు ఉంది. నాకు అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఇవన్నీ కోల్పోయినప్పుడు డెఫినెట్గా అది ఇంకా అది ఎవరు పూడ్చలేరు, దాన్ని కంప్లీట్ చేయలేరు. మేబీ నా ఫ్రెండ్స్ నన్ను అంటారేమో, నువ్వు కారణ జన్మరాలివి, నువ్వు సేవ చేయడానికి వాళ్ళు నిన్ను కన్నారేమో అంటారేమో, కానీ ఆ కన్న పీరియడ్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని నేను మిస్ అవుతాను, చాలా బాధపడుతుంటాను. ప్రతిరోజు వాళ్ళని నేను ఇంకా ఏం చేయలేను. నేను ఏం చేయగలుగుతాను వాళ్ళకి? నేను ప్రతిరోజు మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకొని పడుకునేది, ఆమె అలవాటు. ప్రతిరోజు నేను ఆమెకు ముద్దు పెట్టి లేస్తాను. ఇప్పుడు ఫోన్లోనైనా ఫోటోలోనైనా ఎప్పుడు వాళ్ళు నా చుట్టూ ఉన్నారని ఫీల్ అవుతాను. బికాస్ దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు, ఆ మాతృత్వాన్ని ఫుల్ఫిల్ చెయ్యలేరు. సో నేను అది ఆ టైంలో బాగా డ్రైన్ అయిపోయాను, బాగా లో ఫీల్ అయ్యాను. అదే సర్టెన్ టైంలో కొన్ని కాంట్రవర్సీస్ అయినాయి, చాలా రూమర్స్ వచ్చాయి. నేను కాంట్రవర్సీస్కి భయపడలేదు, బట్ ఆ ట్రామాలో ఉన్నాను నేను. ఏంటి నా లైఫ్ ఎట్లా అయిపోయింది, నాకు ఒక క్వీన్ లాగా ఎగురుతున్న నన్ను ఆకాశం మంచులు తాకాన్ని నన్ను హ్యాపీ మూమెంట్లో ఒక్క
ఒక్కసారి గరకపోచ కంటే కింద పడిపోయినాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు లేరు, ఎట్లా నేను ఇమాజిన్ చేసుకోగలను నా లైఫ్ని, ఎట్లా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే దాంట్లో చాలా ఇదయ్యాను. బట్ నేను అంటున్నాను కదా, నా పిల్లలు, నా శిష్యులు కానీ, నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళందరూ నన్ను అందులోంచి బయటికి తీసి ఇప్పుడు ఎట్లా అయిపోయినానంటే ఐఎమ్ బోర్న్ ఫర్ కారణ జన్మలు అంటారు కదా, ఏదో ఒక పని చేయడానికి ఏదో ఒక దేవుడు నన్ను ఉంచాడు. ఉన్నన్ని రోజులు మాత్రం ఈ కార్యక్రమాలు, నా ఫ్రెండ్ పిల్లల శ్రీమంతాలు అంటే, నా పిల్లలు ఎవరైనా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్కిల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా చనిపోతే అన్నిటికీ ముందుంటాను, నేను అన్నిటికీ వెళ్తుంటాను. బికాస్ ఇప్పుడు నన్ను కన్నది ఒక పీరియడ్ వరకు మా అమ్మ నాన్న ఏదైతే జరిగిపోయారో, ఇక మీద నేను నాకంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనిషిని, నేను వాళ్ళందరి బిడ్డని. ఒక్కింటికే ఆడపడుచు అవుతారు ఎవరైనా, మన ఇంటి కన్నింటికే ఆడపడుచు అవుతాను. నేను 100 మంది కడపలు గడిగినాను, 1000 మంది గుమ్మలకు ఆడపడుచునైనాను. ఇంతకంటే ఇంకా నాకేం కావాలి? చాలామంది నాకు తెలిసిన ఒక చాలా అమ్మవారి సేవకులు, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు కోమట్లు ఉంటారనమాట. వాళ్ళు ఇవన్నీ చెయ్యరు, కానీ ఎల్లమ్మ బోనం చేయించి అందరినీ పిలిపించి భోజనాలు పెట్టించి నా ఆధ్వర్యంలో పెట్టించి బొట్టు పెట్టించుకొని, ఆ పట్టంలో నేను పెట్టే బొట్టు పెట్టుకొని మాత్రమే పోతారు. సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా కురాడకుండా వాళ్ళ ఆడపడుచులు తేవాలి కదా, వాళ్ళ ఆడపడుచులకి బంగారం కావాలన్నా బట్టలు కావాలన్నా అన్నీ పెట్టేసి నాతో కురాడు పట్టించుకున్నారు. ఇంకేం కావాలా? ఇంకేం కావాలి ఈ జీవితంకి? నేను అన్ని హైట్స్ చూశాను. నేను అమీర్పేట్ రోడ్స్ ఊడ్చిన శ్యామల, అదే రోడ్స్ మీద పూలు జల్లుకుంటూ తీసుకెళ్లారు నన్ను, షామియానాలు వేసి తీసుకెళ్లారు ఆ శ్యామల. ఈ 2 చూశాను. నాకు చూడాల్సినవి అయితే ఇంకా ఆశలు కోరికలు ఏం లేవు, కానీ ఒక కల్చర్, ఒక అమ్మవారి మనిషిగా నేను లేకపోయినా నా పేరు ఉండగలగాలి, 10 మందికి బాగు చేయగలగాలి, నా వంతు కృషిలో ఎవరికైనా చేస్తే అమ్మ అని గుర్తు చేసుకోవాలి. నా శిష్యులు, ఈ కల్చర్లో ఇంకా గొప్ప విషయం ఉంది, గురు శిష్యుల బంధం అనేది ఉంది ఇందులో. వాళ్ళు బోనాలకి శ్యామలమ్మ తీసుకోవడమే తెలుసు, కానీ ఖర్చు కూడా భారీగానే పెడుతుందండి. 100% పెడతాను. నేను అంటున్నాను కదా, ఖర్చు నేను సంపాదించిన దాంట్లో చాలా వరకు కొమరెల్లి జాతరలో జాతర చేస్తాను, ఏడుపాయల్లో జాతర చేస్తాను, మేడారంలో చేస్తాను. ఈ బోనాల పండుగప్పుడు కూడా మా ఇంట్లో కార్యక్రమాలు అయ్యేవి స్పెషల్ చేస్తాను. లోకల్ టెంపుల్స్లలో కూడా మహంకాళ అమ్మవారికి బోనం పెట్టేది, జాతర అప్పుడు పెట్టే బోనం నా పర్సనల్గా పెడతా. తొలి బోనం వాళ్ళది ఎత్తుకుని మారు బోనం ఎత్తుకున్నా, మధ్యలో ఏదైతే జాతర అప్పుడు అందరు చేసిందో అది నా సొంత ఖర్చులతోనే చేస్తాను. ఇవన్నీ నా సొంత ఖర్చులు. మేము అదే చెప్తున్నా, ప్రతి శివశక్తి నేను ఒక్కదాన్ననే కాదు, వాళ్ళు సంపాదించుకున్నదంతా ఈ ఉత్సవాల మీద ఖర్చు పెడతారు. కాబట్టి ఆ ఉత్సవాలలో 100% మీ రైట్, మా రైట్ ఉంది, మేము అది చేయండి. అండ్ నేను ఇంకోటి కూడా అడుగుతాను, వై నాట్ సాధువులు, సంతులు, సన్యాసులు అందరు కలిసి రాజకీయంలో, పార్లమెంట్లో అక్కడ వెళ్తున్నారు. నాకు ఇప్పటి వరకు రాజకీయం ఇంట్రెస్ట్ లేదు, కానీ శివశక్తులకు ప్రయారిటీ మాత్రం దేవాలయాల్లో, ఆ లోకల్ టెంపుల్స్లలో, ఆ కమిటీలలో మెంబర్స్గా ఖచ్చితంగా చూడాలి. ముందు నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ఏ ఏరియా వైజ్గా ఉన్న గుడులు ఉంటాయి కదా, ఆ లోకల్ ఎవరైతే శివశక్తులు ఉంటారో వాళ్ళు నా కమిటీ మెంబర్లు జాయిన్ చేసుకోండి. ఆ కమిటీలో వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వండి. ఆ కమిటీ నుంచి సీరా సారే పంపించండి ఆ శివశక్తికి కానీ జోగినికి కానీ. దిల్ ఫీల్ హ్యాపీ, సేవ చేస్తారు గుడికి. ఎందుకు వై నాట్ వీల్ కమ్ అండ్ ఆ పొజిషన్లో ఎందుకు పెంచారు? ఎప్పుడు మేము ముందు కూర్చున్నాం, నేల మీద కూర్చున్నాం, మాకు ఈ అవకాశం ఎవరు ఇవ్వలేదు. మేము కొట్లాడుతున్నాం దీని గురించి కొట్లాడుతున్నాం. కాబట్టి ఈ సీట్ మాకు కావాలనేది రాజకీయమైన సీట్ అడగట్లేదు మేము. దేవాలయాల్లో ప్రాముఖ్యత, అందులో 10 కుర్చీలు దేవుడి ముందు ఉంటే అందులో ఒక మూలకు ఒక నార్మల్గా కింద కూర్చునే ప్లేస్ అన్నా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. చలో, ఇది ఆషాఢ మాసం స్పెషల్గా శ్యామలక్కతోటి ముచ్చట.